మనం భారతదేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రభుత్వాలు ముస్లింల కోసం మేము అనేక పథకాలు తెస్తున్నాం, ముస్లింల కోసం మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకోవడం మనం చూసాం. అలాగే ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ వారు ఏం చెప్తారంటే ముస్లింలకు విద్య వర్గాల్లో ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాల్లో ముస్లిం వర్గం కూడా ఉంది కాబట్టి ముస్లింల అభివృద్ధి జరగాలంటే విద్యారంగంలో ముస్లింలు ముందుకు రావాలి అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇదే మాట చెప్తుంది. కానీ ఎవరు కూడా ముస్లింల విద్యపై ఎవరు ఇటువైపు చూడలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ముస్లింల కోసం మనం ఏం చేయాలి, ముస్లింలు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది విద్యారంగంలో ముస్లింలు అభివృద్ధి చెందాలి అని ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకొక మాట కూడా మాట్లాడాలి. వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ అనేక వక్ఫ్ బోర్డు చైర్మన్లు వచ్చారు, రావటం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం, చెప్పడం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మధ్యలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా కాకుండా జరగాలని చూస్తున్నాం. కానీ దీనివల్ల ముస్లిం సమాజానికి ఏం లాభం చేకూరుతుంది, ముస్లిం సమాజం వక్ఫ్ బోర్డు ద్వారా ఏం లబ్ధి పొందుతుంది అని అబ్దుల్ అజీజ్ గారు ఆలోచించి వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సమాజానికి విద్య కూడా అందించాలి అని ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చింది. అబ్దుల్ అజీజ్ గారి మధ్యలో వచ్చిన ఆలోచనలో మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బలపరిచి, మన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే అహ్మద్ షరీఫ్ గారు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన ఆలోచన చాలా బాగుందని దానికి ఒక రోడ్ మ్యాప్ చేసి ఇది అమలులో పెట్టాలని చెప్పడం, నారా లోకేష్ గారు దీనికి అంగీకరించడం, ఒక బృహత్తరమైన మంచి పథకం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదేమిటంటే ఆ భారతదేశ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. తాలీమే హునర్ అనే ఒక వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా తాలీమే హునర్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యారో ఆ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్లకు 500 మంది విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా, ₹1 కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో హాస్టల్తో సహా వాళ్లకు భోజనం ఉచితం, బట్టలు ఉచితం, పుస్తకాలు, విద్య అన్నీ కూడా ₹1 ఖర్చు లేకుండా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో విద్య అందించాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించడం జరిగింది. దీనికి మనం వక్ఫ్ బోర్డు యొక్క నిర్ణయాన్ని మేము ధన్యవాదాలు చెప్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. ఇటువంటి బృహత్తరమైన పథకం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 20 టాలెంట్ టెస్ట్ 17వ తారీఖున టెస్ట్, దీనికి ప్రతి జిల్లాలో కూడా ఈ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టెస్ట్ నిర్వహిస్తారు. అందులో పాస్ అయిన విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందించడం జరిగింది. అలాగే దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టారంటే దీంట్లో QR కోడ్ ఒకటి మన అప్లికేషన్లకు పాంప్లెట్ పంచాం, మసీదుల దగ్గర, ఇంటి దగ్గర పంచాం పాంప్లెట్. దీనిపై QR కోడ్ ఉంది. దీని ద్వారా ఈ QR కోడ్ను స్కాన్ చేసి వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవచ్చు. దీనిలో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య, IIT, JEE, నీట్, ఎంసెట్ లక్ష్యంగా ఈ విద్యను నేర్పుతారు. అలాగే కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఇందాక చెప్పినట్టు IIT, JEE, నీట్, ఎంసెట్ ఉచిత శిక్షణ. అలాగే హాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితం. ఆడపిల్లలకు 33% ఇందులో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకాన్ని ఉపయోగించడానికి అర్హత ఏమిటంటే 10వ తరగతి 2025-26లో SSCలో 450 మార్కులు పైన ఉండాలి పాస్.
అలాగే 10వ తరగతి 25-26లో సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో 75% పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. అలాగే తెల్లని రేషన్ కార్డులు కంపల్సరీ వాడుకోవాలి. అలాగే పరీక్ష వివరాలు, ఓఎంఆర్ షీట్ ఆధారిత పరీక్ష 75 ప్రశ్నలు, 3 గంటలు టైం. 250 మంది విద్యార్థులకు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 2026-27 ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ అప్లికేషన్లు 6వ తారీఖు నుంచి స్వీకరిస్తున్నారు ఆన్లైన్ ద్వారా. 12వ తారీఖు లాస్ట్, అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. అలాగే 15వ తారీఖు పరీక్ష జిల్లా కేంద్రాల్లో. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ ముస్లిం విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనం ప్రతిపక్షాన్ని చూస్తే ప్రతిరోజు నారా లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారే, సింగల్ అని, అదని, ఇదని, సింహం అని ఏదేదో మాట్లాడతారే. ఈ విధవలకు సింహం అంటే ఏంటో తెలియదు. ఈ విధవలకు ముఖ్యమంత్రి సజావు పాలన ఏంటో తెలియదు. ఏ రోజైనా ఈ ప్రతి వరకు ఎవరైనా ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి మేము ఈ లాభం చేకూర్చాం, ముస్లిం సమాజానికి వక్ఫ్ బోర్డు నుంచి మేము ఇది చేశాం, ముస్లిం సమాజానికి విద్యను అందించామని ఎవరైనా గుండె మీద వేసి చెప్పుకునే నాదుడు వైఎస్ఆర్సీపీలో కానీ, ఇతర పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని ముస్లిం సమాజం బ్రహ్మాండంగా ఉపయోగించుకొని విద్య నేర్చుకోవాలని, అలాగే ముందుకు సాగాలని ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. దాన్ని స్కాన్ చేసుకుంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ఇక్కడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఇందాక బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంగా ఉంది. అక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఇఓ గారు, చైర్మన్ గారు, వేరే అధికారులు అందరూ అక్కడే ఉంటారు. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఆ కార్యాలయానికి కూడా సంప్రదించవచ్చు.